సింగరేణి కార్మికులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. దసరా పండుగను పురస్కరించుకొని కార్మికులకు బోనస్ ప్రకటించింది. ఏడాది సింగరేణికి వచ్చిన లాభాల్లో 34% వాటా కార్మికులకు బోనస్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా 1,95,610 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లిస్తామని భట్టి తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వటం దేశ చరిత్రలోనే తొలిసారని చెప్పారు. ఏడాది సింగరేణి సంస్థ మొత్తం 6,394 కోట్లు గడించగా ఇందులో సంస్థ విస్తరణ ఖర్చులు, ఇతర ఖర్చులు పోను 2,360 కోట్లు లాభంగా తేలిందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2,360 కోట్ల లాభాల్లో మొత్తం 71,000 మంది కార్మికులకు 819 కోట్లను ప్రభుత్వం దసరా బోనస్ కింద పంపిణీ చేయనుందని తెలిపారు. ఇందులో రెగ్యులర్ కార్మికులకు 195,610 రూపాయలు, కాంట్రాక్ట్ వర్కర్స్ కు 5,500 బోనస్ గా అందించనుంది ప్రభుత్వం. ఇక కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి పంపిణీ చేస్తామని చెప్పారు సీఎం రేవంత్. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు. జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలన్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం వేయటం సరికాదని, వచ్చే 5 ఏళ్ల పాటు కేంద్రం వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి బొగ్గులు వెలుగులు పంచుతున్నాయని, తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మికుల పోరాటాన్ని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. తాము తొలుత ఇవ్వాలని భావించిన బోనస్ కంటే ఎక్కువ ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబుతో సహా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మ వంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు గని మాత్రమే కాదు, ఒక ఉద్యోగ గనిగా చెప్పుకొచ్చారు. గత 10 ఏళ్లలో సింగరేణి సంస్థ కొత్త బ్లాకులకు వేలంలో పాల్గొనలేని పరిస్థితి ఉందని వివరించారు. సింగరేణి సంస్థను వేలానికి దూరంగా పెట్టడం వల్ల 2 బ్లాకులు కోల్పోయిందన్నారు. ఆ 2 బ్లాకులు గత ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయని చెప్పారు. సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. కీలక ఖనిజాల మైనింగ్ లోకి సింగరేణి సంస్థ వెళ్లేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు డిప్యూటీ సీఎం. ఇక సీఎం తాజా ప్రకటనతో సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ ముందు రోజే ఈ సంతోషకరమైన వార్త రావడంతో కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అడ్వాన్స్ తో పాటు లాభాల బోనస్ ప్రకటన రావడం వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు, పండుగ ఖర్చులు ఇలా అనేక రంగాల్లో ఈ డబ్బు ఉపశమనాన్ని కలిగిస్తుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాత్కాలిక కార్మికులకు కూడా ప్రత్యేకంగా అడ్వాన్స్ ఇచ్చిన యాజమాన్యం నిర్ణయం అభినందనీయమని వారు చెబుతున్నారు.